విష్ణుమూర్తి యొక్క నక్షత్రము అంటారు. నిజానికి దేవతలకి నక్షత్రాలు ఇవి అవి ఏముండవు. కానీ ఈ శ్రవణ నక్షత్ర మండలంలో ఒక రకమైనటువంటి శక్తి, విష్ణువుకి సంబంధించినటువంటి శక్తి ఉంటుంది. ఓకే. చంద్రుడు ఎప్పుడైతే ఈ శ్రవణ నక్షత్ర మండలంలోంచి పౌర్ణమి రోజున వెళ్తాడో, మనకి పేర్లు గూడా ఎలా వస్తాయంటే పౌర్ణానికి శ్రవణం ఉంటే శ్రావణ మాసం, ఓహో! పౌర్ణానికి కృత్తికా నక్షత్రం ఉంటే కార్తీక మాసం. అచ్చా! పేర్లు అలా వస్తాయి. ఓకే. 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 పౌర్ణమి రోజున మరి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి, ఆ శ్రవణ నక్షత్ర మండలం మీద నుండి వచ్చేటువంటి కాంతి అది చంద్రుడి ద్వారా మనందరి మీదకి ప్రసరిస్తుంది కాబట్టి, ఓకే. అది విశేషమైనటువంటి పుణ్యకాలం. విష్ణువు స్థితికి కారకుడు. అందుకనే ఆయన దగ్గర లక్ష్మీదేవి ఉంటది. స్థితి అంటే మనం బతకడానికి కావాల్సినటువంటి శక్తి, మరి డబ్బు కావాలి. అవును. అవును. ఆ విష్ణు వంశకు సంబంధించినటువంటి శక్తి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున అలా వెన్నెల రూపంలో కురుస్తుంది. ఓకే. అందుకని ఆ పౌర్ణమికి దగ్గర చేర్చి ఏ శుక్రవారం అయితే ఉంటుందో ఆ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం. అచ్చా! 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 జనరల్‌గా రెండో వారం పడుతుంది ఆ! ఎప్పుడును. ఆ! ఈసారి శ్రావణ మాసం ప్రారంభం అవ్వడమే శుక్రవారంతోటి ప్రారంభమైంది. అవును. మరి పౌర్ణానికి ముందు మూడో శుక్రవారం వచ్చింది. అచ్చా! పౌర్ణానికి ముందు ఏ శుక్రవారం అయితే ఉంటుందో అదే వరలక్ష్మి వ్రతం. అబ్బబ్బో! అందుకని వ్రతాలు ఇలా శుక్రవారాలు, పౌర్ణములు దీని అంతటికి నియమం అది. చంద్రుడు మనఃకారకుడు అంటారు. అట్లాగే చంద్రుడు జీవకారకుడు అని ఒక దగ్గర చదివాను. అసలు జీవమే చంద్రుడి కారకుడు అని విన్నాను. రెండోది, మూడోది పల్లెటూర్లలో దసరాకి పాలను పెట్టి, ఆ పాలల్లో చంద్రుడు కనబడ్డ వెంటనే కార్యక్రమాలు జేసి, ఆ పాలను తాగితే అవి అమృతం అవుతాయి అనేది గూడా ఒకటి ఆచారం ఉంది. ఏంటి చంద్రుడికి ఇంత విశిష్టత? జస్ట్ సూర్యుడి నీడ ఆయన మీద పడితే వెలిగే చంద్రుడిలో ఇంత శక్తి ఉందా? అంటే మనం మామూలుగా సూర్యుడే శక్తివంతుడు అనుకుంటాము. చంద్రుడికి ఇంత ఏంటి నాకర్థం కాలేదు. ఇది లోతుగా మీరు అబ్జర్వ్ చేయండి. గురూజీ. కుజుడు ఎర్రగా ఉండేటువంటి గ్రహం. ఆయన ఉపరితలం మీద ఉండే వాయువులు, ఆ ప్లానెట్ ఇదంతా ఎర్రగా అవును. ఉంటుంది. యజన, కీర్తి, గృహ, కాంచన, పుత్ర, వస్త్ర, అశ్వాధికారకు గురువు. గురుడికి సంబంధించిన వర్ణం బంగారపు వర్ణంలో ఉంటాడాయన. హ్మ్. ఆయనకుండే ఉపగ్రహాలు కూడా చాలా ఎక్కువ. అలాగే సత్వ, భూ, ప్రాకార, రోగ, వ్రణ, సాహస, శస్త్రాగ్ని, సందర్శనోత్పాటన, భ్రాతృకారకుడు కుజుడు. ఒక ఉపరితలం మించి ఏ లైట్, ఏ కాంతి అయితే రిఫ్లెక్ట్ అవుతోందో, ఆ కాంతికి కొంత ప్రత్యేకమైనటువంటి గుణం ఉంటుంది. ఓకే. మీరు ఇంకో విషయం నమ్ముతారా? నీటికి జ్ఞాపక శక్తి ఉందంటే మీరు నమ్ముతారా? ఆ!